నమస్తే, నేను వాసా లక్ష్మణ. సోనియా గాంధీ గారు ఏమంటున్నారంటే అయోధ్య రాముడి గురించి, అంటే శ్రీరాముడి గురించి ఏమంటున్నారంటే ఆయన బీజేపీ పార్టీకి చెందిన దేవుడు, ఆర్ఎస్ఎస్ భావజాలు ఉన్నటువంటి దేవుడు కాబట్టి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి సోనియా గాంధీ గారు చెప్తున్నట్టు ఒక వార్త వచ్చింది. సోనియా గాంధీ గారు మీరు వెళ్తే వెళ్ళండి, లేకపోతే లేదు. ఎవరు బలవంతంగా కాలుష్యతలు కట్టేసుకుని లాక్కెళ్ళరు కదా. అంటే దీని ఉద్దేశం ఏంటిది? మీ ఉద్దేశం ఏంటిది? శ్రీరాముడు బీజేపీకి సంబంధించినటువంటి దేవుడు అయితే మరి మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులందరూ ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఎవరు? ఇట్లారా నేను ఇక్కడ మతం గురించి మాట్లాడడం లేదు. అంటే సోనియా గాంధీ గారు ఒక హోదా ఉన్నటువంటి ఒక నాయకురాలు. అలాంటి నాయకురాలు ఆ మందిరంకు మనం పోవద్దు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సబబు కాదు. ఓటు పెట్టుకుంటే బీజేపీ పెట్టుకోకపోతే కాంగ్రెస్ అనేటువంటి సంకేతం ఇస్తున్నాం. కాంగ్రెస్ శ్రేణుల వారు ఆలోచించండి. రేపు సోనియా గాంధీ గారు తెలంగాణలో పోటీ చేస్తుంది, మరి బొట్టు పెట్టుకుని అందరూ ఓటేస్తారా? పెద్ద వయసు, రుణ విశ్వాలు అయినా సోనియా గాంధీ గారికి భారతీయ సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి, సనాతన ధర్మం గురించి ఆమెకి ఏం తెలుసు? ఇతరులో పుట్టింది, పెరిగింది. ఏదో అదృష్టం కొద్దీ మనం ఆదరిస్తున్నాం. ఇది సరికాదు. దేవుడు అందరివాడు. మీకు తెలియదేమో, సోనియా గాంధీ గారు చాలామంది ముస్లిం సోదరులు కూడా శ్రీరాముడు భజన చేస్తారు. మీకు తెలియదు కావచ్చు.